సార్ ఈ బాబు ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి సార్. మొక్కలు అయిపోయి ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్యామ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లోనే ఒక ముసలాయనకైతే కొంచెం ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉండటం వల్ల మనమైతే ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఉన్న దాంట్లోనే ఇక్కడ సహాయం చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా షేర్ చేస్తారని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాయా, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా నువ్వు ఎప్పుడు లేచేకి వచ్చేది లేదు. నన్ను లేచి వండుకోవటం, తింటాం, బోళ్ళు బుచ్చులు కొట్టుకోవటం, అట్లనే గుంజేసుకోవటం, బట్టలు ఉడుచుకోవటం, ఎత్తుకోవటం. ఆరోగ్యం ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు ఎంతో విహారంగా ఉంటుంది. ఇక ఈ నొప్పి వచ్చి మరీ ఇదైపోతుంది. కాదు ఇవన్నీ శ్రద్ధ అనిపిస్తుంది. ఒక్కడే చేసుకుంటున్నావా పని మొత్తం? ఎవరు చేస్తున్నారా? ఎవరు చేస్తారు? ఊళ్ళో చేసి పెడతారు. లాగని కూడా లాగట్లేదు ఆ మధ్య. ఎప్పుడో లేస్తారు పడిపోతారు. రోజు మరి వంట వండారా? రోజు పూట ఈ పూట రేపు సరిపడా వండేస్తా. ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందా? అవి కొంచెం మంచి వరకే ఖర్చులకి వాటికి సరిపోద్ది. అందులో పిల్లలు వచ్చా ఒక 1000 రూపాయలు అవి అని అటు ఇటు ఇటు నా మందులు నాన్న ఇది మాట్లాడి. ఆస్తులు పాస్తులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? వీళ్ళ తలబోటి ఏముంది. అవి తలపైన ఎక్కడ కట్టుకొచ్చారు, పెట్టేట్టు పెట్టి కట్టేసారు. అది మళ్ళీ ఏమనుకున్నారు, మళ్ళీ గజం అక్కడికి జరుపుకున్నారు రాగా. అవన్నీ తర్వాత చూసుకుంటారు. కానీ అక్కడ కట్టేశారు. దారి పిలిపిస్తే ఉన్నాయి, వెనక్కి లోపు లేదు. ఆరోగ్యంగా సహకరించట్లా. మంది నెత్తి 10 ఉంటాడు, 50 గుంటాలు కలిపోతా మళ్ళీ 5 వచ్చి కలిసి తాగి కలుపుకుని కసి నీళ్ళు కాబట్టి పోసుకుంటా. ఏమవుతారు నీకు? బాబాయ్ తమ్ముడు అవుతారా? అతను ఏమవుతాడు మీకు? ఆయన పరిస్థితి అంటే మా అన్నగారు ఆయన పరిస్థితి అది కళ్ళుగా పడిపోగా పరిస్థితి నడువులు ఎక్కి ఆరోగ్య పరిస్థితి లేచిందో లేదు. మీరు ఏమైనా సహకారం చేస్తారా? వండుకోవడం, గడితే నీళ్ళు కడగాలి. ఎప్పుడన్నా నేను వండుకుంటా, అతను వండుతూ ఉంటాను. వెళ్ళి నేను ట్యాంక్కి వెళ్ళిపోయి నీళ్ళు వదిలి వస్తూ ఉంటాను. నాకు కళ్ళు కాపాడుతుంది. నేను వెళ్ళి హాస్పిటల్ కట్టుకెళ్తే 80,000 అవుతుందో 48,000 అవుతుంది. 2 కళ్ళు ఆపేసి కళ్ళకి. నేను అన్నా కదా అని డబ్బులు ఎక్కడ తెచ్చుకోండి అని వచ్చేసి. మీకేమైనా ఉన్నాయా ఆస్తులు? ఆస్తులు గట్రా ఏమి వేస్తారు.
మీరు చేసే పని అంటే చేసే పని అయితే ఆయన ఇక్కడే ఉంటుంది. ట్యాంకు కాడ ఉంటాయి, ట్యాంకు కాడ నీళ్ళు వదలటం అలాంటి. ఆ ట్యాంకీ జీతం కూడా నెల కూడా కాదు. ట్యాంకు వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రం. డబ్బులు కూడా పెద్దగా రాదు. ఈ ఇంట్లో వచ్చేసి ఎంతమంది ఉంటారు మీరు? మా వదిలి పని చేసుకుని ఇద్దరు మీ ఇద్దరే ఇంట్లో ఉన్నారు. ఇద్దరు ఉంటాం, వండుకోవడం, తింటాం, మీ ఇద్దరు మట్టుకు. మీకు మ్యారేజ్ అయిందా? పెళ్లి చేసుకుని మీరు పెళ్లి చేసుకోలేదు, అప్పటి నుంచి అలాగే ఉన్నారు. లవ్ స్టోరీలు ఏమి లేవా? రేసినట్టు నేను మొక్కలు అయిపోయి ఎక్కడో చీటీలు మొక్కలు అయిపోయి ఇక ట్యాంక్ ఇక్కడే ఉంటాయి. కళ్ళు ఎప్పుడన్నా ఏ చూసినాడు ఈ చూసిన డబ్బులు అవి వస్తున్నాయి. సార్ ఇద్దరికే ఎట్టగా సరిపోతుంది. ఇక వచ్చిన పెన్షన్కి వాటికి ఇబ్బంది పడకపోకుండా అట్టగా గడుపుతున్నారు. మూడు గట్రా అయితే 50 గుడిసి అవుతాయి. బాబాయ్ మీ పరిస్థితి చూసి నాకున్న దాంట్లోనే నేనైతే సహాయం చేయటానికి వచ్చా. మరి మీరంటే మనం చేయలేని పరిస్థితి కాబట్టి నాకున్న దాంట్లోనే మీకైతే సహాయం చేయటానికి వచ్చా. ప్రస్తుతం అయితే నాకున్న దాంట్లోనే మీకు సహాయం చేయటం. తీసుకో ఎట్రా అదే సేవకి నీకు తెలవంగా ఉన్న పరిస్థితి, నీకు తెలవంగా ఉన్న మా పరిస్థితి. ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వచ్చి మనకున్న దాంట్లోనే వీళ్ళకైతే సహాయం చేయటం జరిగింది. మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీ అందరికీ రావడానికైతే సార్ ఈ బాబు ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి సార్. మాకు మంచి అనిపిస్తుంది. ట్యాక్స్ పెద్దలకి అందరికీ సాయం చేసినందుకు మాకు మంచి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.